ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగం గెయిన్ చేయడం చాలా ప్రెజర్ అనుకుంటా ఉన్నారు. వన్స్ జాబ్ని గెయిన్ చేశాక కెరియర్ గ్రోత్ కొరకు చాలా సఫర్ అవుతా ఉన్నారు. మరి మీరు ఎంచుకున్న కెరియర్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఎటువంటి పరిహారాలు ఉన్నాయి అండ్ దానికి మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి? మరి దీనికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలను డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు తోడుగా నీడుగా అండగా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్. నమస్తే, వెల్కమ్ టు తక్ష మీడియా. నేను మీ జవీరియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ లీడర్, ఆ గ్లోబల్ ఆథర్, వాట్ నాట్. నమస్తే గురుగారు. ఆత్మ నమస్కారం. గురుగారు, ఒక ఉద్యోగం సంపాదించాలంటే చాలా కష్టపడాలి. సో సంపాదించిన తర్వాత కూడా గ్రోత్ పరంగా చూస్తే కూడా అక్కడ సమ్ ఆఫీస్ పాలిటిక్స్ అనో ఏదో ఒక హర్డిల్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఒక రెమెడీ అనండి, పరిహారం అనండి, ఏమందిస్తారు? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ 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 అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ స్ట్రైట్ టు ద టాపిక్. కెరియర్ పరంగా గ్రో అవ్వడానికి సనాతన ధర్మానికి సంబంధించి మేనిఫెస్టేషన్కి సంబంధించి చాలా పరిహారాలు ఉన్నాయి. వి కాల్ ఇట్ ఎస్ రెమెడీస్ అని కూడా చెప్తా ఉంటాము. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే లక్షవారం రోజు, థర్స్డే రోజు క్షణాదాలు అంటాం కదా, అది మనం విష్ణుమూర్తికి ఆఫర్ చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని 27 టైమ్స్ చాంటింగ్ చేయాలి. ఎప్పుడు? ఆన్ థర్స్డే. అండ్ అదే లక్షవారం రోజు గురువారం గురుగ్రహానికి సంబంధించింది. సో ఆ రోజు మీరు ఎల్లో కలర్ క్లాత్స్ వేసుకున్నా ఆర్ ఎల్స్ పసుపు తిలకంలా ధరించినా సరే మీకు గురుగ్రహం స్ట్రెంగ్తన్ అవుతుంది. మీ జాతకరీత్యా ఎలాంటి దోషాలున్నా ఒక్క గురుబలం స్ట్రెంగ్తన్ అయితే 1000 ఏనుగుల బలం అని చెప్పొచ్చు. సో కెరియర్ గ్రోత్ కొరకు ఎవరైతే తప్పిస్తా ఉన్నారో థర్స్డే రోజు ఈ పరిహారం చేయాలి. అండ్ సెకండ్ థింగ్, ఆల్రెడీ జాబ్ ఉంది బట్ జాబ్ లో చాలా పాలిటిక్స్, గ్రో అవ్వకుండా మిగతా వాళ్ళు చాలా మంది ఆపిస్తా ఉన్నారు. ఇలాంటి సఫర్ అవుతున్న వాళ్ళు ఒక 5 కాపర్ కాయిన్స్ తీసుకోవాలి. దీని కొరకు నిగూఢంగా రహస్య పరిహార శాస్త్రంలో కూడా లిఖించబడి ఉన్నది. ఒక 5 కాపర్ కాయిన్స్ తీసుకొని వాళ్ళ యొక్క ఆఫీస్ టేబుల్ దగ్గర మనకి స్టోరేజ్ ఉంటుంది కదా, ప్రే చేయాలి. లైక్ నేను దినదినాభివృద్ధి చెందుతున్నాను ఉద్యోగంలో అని చెప్తూ వాళ్ళ కులదైవానికి, గృహదైవానికి, పితృదేవతలకి, పంచభూతాలకి, యూనివర్స్కి అందరికీ కృతజ్ఞత చెప్తూ ప్రే చేస్తూ ఆ 5 కాపర్ కాయిన్స్ వాళ్ళు వర్క్ చేస్తున్న టేబుల్ స్టోర్ ఉంటుంది కదా, లైక్ ఏదైనా స్టోరేజ్ థింగ్, అందులో వేసుకోవాలన్నట్టు. ఆటోమేటిక్గా కెరియర్ గ్రోత్ వస్తుంది. ఇది ఒక పవర్ఫుల్ రహస్య పరిహార శాస్త్రంలో కూడా దీని కొరకు లిఖించబడి ఉన్నది. ఇవన్నీ కూడా సూపర్ స్టిషన్స్ కాదు, మూఢనమ్మకాలు కాదు. సైన్స్ 200 years బ్యాక్ ప్రూవ్ చేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఇస్ ఎవ్రీథింగ్. ఈ సృష్టిలో ఉన్న అణువుకి కూడా ఒక ఎనర్జీ ఉంది. ఒక రాయికి, ఒక రప్పకి, ఒక గాలికి, ఎవ్రీథింగ్ క్యారీస్ ఎనర్జీ. వాటికి ఉన్న ఎనర్జీ ఏంటంటే జాబ్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. అలానే ముఖ్యంగా కెరియర్ గ్రో అవ్వాలి అంటే సూర్య భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఓకే, సో సింపుల్. ఎవ్రీడే మార్నింగ్ సూర్యుడు ఉదయించిన టైంకి ఆయనకు వాటర్ మనం ఆర్గ్యం ఇవ్వాలి. వన్ ఆఫ్ ద గ్రేట్ రిజల్ట్ ఐమ్ టెల్లింగ్ యూ, మనకి క్లయింట్స్ చాలా మంది చెప్పారు అక్రాస్ తెలుగు స్టేట్స్ లో. హండ్రెడ్స్ ఆఫ్ టెస్టిమోనీస్ మనకున్నాయి. డైలీ బేసిస్లో సూర్యుడికి ఒక విధంగా ఆర్గ్యం ఇచ్చి ప్రే చేసుకొని మేనిఫెస్టేషన్ చేస్తే గనక గ్రేట్ రిజల్ట్. ఎందుకు అంటే యాజ్ పర్ సనాతన ధర్మం మనకి కంటిగా కనిపించిన లైవ్ గాడ్ ఎవరైనా ఉన్నారు అంటే శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి వారు మాత్రమే. మరి మేనిఫెస్టేషన్ కి దీనికి ఏం సంబంధం? దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ కనెక్షన్ మా. మేనిఫెస్టేషన్ అంటే ఏమనుకుంటా ఉన్నారు చాలా మంది? లా ఆఫ్ అట్రాక్షన్, లేదా 555 టెక్నిక్, లేదా 369 టెక్నిక్, లేదా హోప్ నోప్నో టెక్నిక్, లేదా వాటర్ మేనిఫెస్టేషన్. నో, 360 degrees ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. దట్ ఈస్ మేనిఫెస్టేషన్. తల వెంట్రుక నుండి కాళ్ళ గోరు వరకు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. చూసే చూపు మారాలా, మాట్లాడే మాట మారాలా, నడిచే నడక మారాలా, కట్టే బట్ట మారాలా, నడవడిక మారాలా, వైఖరి మారాలా, ధోరణి మారాలా, యాటిట్యూడ్, క్యారెక్టర్, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా కౌంటే మేనిఫెస్టేషన్లో. మీరు బయటకు చెప్పలేని మాటలను కూడా విశ్వం వినగలదు. మీరు బయటకు వ్యక్తపరచలేని సంభాషణ ఆలోచనలు కూడా విశ్వం క్యాలిక్యులేట్ చేయగలదు. యూనివర్స్ ఇస్ వెరీ పవర్ఫుల్. యూనివర్స్ ఇస్ ఆమ్నిపోటెంట్, వెరీ పవర్ఫుల్. సో మారాలి అన్నారు కదా, సో హౌ టు అడాప్ట్? ఫస్ట్ అడాప్ట్ చేయాలంటే వాళ్ళ పరిస్థితుల్ని, కరెక్షన్స్ ని, వాళ్ళ మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్ లో గేమ్ చేంజర్ పాయింట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ యాక్సెప్టెన్స్. ఏంటి యాక్సెప్టెన్స్? నేను ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ఐ డిజర్వ్ బెస్ట్, ఐ డిజర్వ్ గ్రోత్,
ఐ డిజర్వ్ సక్సెస్ అన్న యాక్సెప్టెన్స్ ఉండాలి. లేకపోతే మనం కంఫర్ట్ అయిపోతాం, కంఫర్ట్ జోన్ లో ఉండిపోతాం. ఇది చాలు, ఐఎమ్ సెటిల్డ్ అనుకుంటాం. సో రియల్ సెటిల్మెంట్ లేదు. భౌతిక శరీరం నుండి ఆత్మ వెళ్ళిన రోజే ప్రాపర్ సెటిల్మెంట్. అంతవరకు సెటిల్మెంట్ లేదు. 25,000 సంపాదిస్తున్నా, 50,000 సంపాదిస్తున్నా, లేదా 2 lakhs సంపాదిస్తున్నా, ఒక బండి ఉంది, ఒక కార్ ఉంది, ఒక హౌస్ ఉంది, దట్స్ నాట్ ద సెటిల్మెంట్. దట్స్ నాట్ ద సెటిల్మెంట్. ద రియల్ సెటిల్మెంట్ ఆత్మ బయటకు వెళ్ళడమే. కమింగ్ టు ద పాయింట్, సూర్య భగవానుడికి ఏంటంటే ఓం హ్రీం సూర్యాయ నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ 12 times చాంటింగ్ చేస్తే సూర్యుడికి వాటర్ ఆర్గ్యం ఇవ్వాలి. ఓం అన్న వర్డ్ కాస్మిక్ ఎనర్జీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. హ్రీమ్ అంటే మీనింగ్ ఏంటంటే మేనిఫెస్టేషన్ ఎనర్జీ, HREEM. హ్రీమ్ అన్న వర్డ్, ఆ కాస్మిక్ సౌండ్ కి ఏం ఎనర్జీ ఉందంటే మేనిఫెస్టేషన్ ఎనర్జీ ఉంది. అండ్ సూర్యాయ నమః అన్న మంత్రాన్ని 12 times చాంటింగ్ చేస్తూ ఒక కాపర్ బౌల్లో వాటర్ వేసి కాస్త పసుపు, కుంకుమ, చిటికెడు అక్షంతాలు, వీలైతే ఏదైనా ఒక ఫ్లవర్, వీలైతే ఒక బెల్లం, జాగ్రి యాడ్ చేసి సూర్య భగవానుడికి ప్రే చేస్తూ వాటర్ ఆఫర్ చేయాలి. దాని వెనక చాలా పెద్ద కాస్మిక్ సైన్స్ ఉంది. సూర్యుడి యొక్క కిరణాలు ఆ కాపర్ కలసం మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మీ మీద పడి దెర్ ఇస్ ఎ బ్యాక్ అండ్ క్వాంటమ్ ఫిజిక్స్ ఉంది, స్పిరిచువల్ సైన్స్ ఉంది. ఊరికనే చెప్పలే, దాని వెనక ఆ రేస్ మీ బాడీ మీద పడతాయి. అండ్ టెంపుల్స్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కలశాలు పంచలోహాలతో చేస్తారు, అందులో కాపర్ ఉంటుంది. అవును, ఎందుకు ఉంటుంది? కాస్మిక్ ఎనర్జీ అది అట్రాక్ట్ చేసుకుంటుంది. తద్వారా మీరు దాని కింద నుంచి టెంపుల్లోకి వెళ్తారు. ఆ కాస్మిక్ ఎనర్జీ మీలోకి ట్రావెల్ అవుతుంది. తద్వారా మీరు ఏది అనుకుంటే అది అవుతుంది. అందుకే టెంపుల్కి వెళ్ళగానే ఒక ప్రశాంతత వాతావరణం ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఇట్స్ అన్ ఎనర్జీ. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు గంట కొడతారు, మీలో ఉన్న శబ్ద తరంగాల ద్వారా మీలో ఉన్న నెగిటివిటీ బయటకు వెళ్తుంది. ఇట్స్ అన్ ఎనర్జీ. అండ్ పైన పంచలోహాలతో తయారు చేసిన కలశాలు ఉంటాయి గోపురం పైన, ఇట్స్ ఎ కాస్మిక్ ఎనర్జీ. సో ఎవ్రీథింగ్, ప్రతిదానికి ఒక డీప్ మీనింగ్ ఉంటుంది మనం డీకోడ్ చేయగలిగితే. సో సూర్య భగవానుడికి వాటర్ ఆఫర్ చేస్తూ ఓం హ్రీం సూర్యాయ నమః అన్న మంత్రాన్ని రెగ్యులర్ గా చాంటింగ్ చేయండి, ఆటోమేటిక్ గా కెరియర్ గ్రో అవుతుంది. సో గురుగారు ఒక అఫర్మేషన్ ఏదైనా అందిస్తారా? యా, జాబ్ కరెక్షన్, జాబ్ గ్రోత్ కోసం ఒక స్విచ్ వర్డ్ ఉంది. డివైన్ జాబ్ సక్సెస్ నౌ అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. డివైన్ జాబ్ సక్సెస్ నౌ అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. వీలైనన్ని సార్లు ఇది చాంటింగ్ చేస్తూ జాబ్ లో గ్రో అవుతున్నట్టు, కెరియర్ గ్రోత్ ఉంది అన్నట్టు, ఆ పరివారం అంతా నాకు అద్భుతంగా సహకరిస్తుంది, నా గ్రోత్ కొరకు నేను వర్క్ చేస్తున్న కంపెనీ లేదా ఆర్గనైజేషన్ నాకు 100% సపోర్ట్ చేస్తుంది, నా ఎఫర్ట్స్ ని గౌరవిస్తుంది, నా ఎఫర్ట్స్ ని లెక్కిస్తుంది అని చెప్పి పాజిటివ్ విజువలైజేషన్ మనం చేసుకోవాలి. పాజిటివ్ మైండ్ సెట్ ని కలిగి ఉండాలి. అట్లా పాజిటివ్ సెల్ఫ్ టాక్ యూనివర్స్ లోకి రిలీజ్ చేస్తూ, ఇవన్నీ చేస్తూ కర్మయోగులుగా కార్యాచరణ వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో ధూపం దీపం నైవేద్యం పెట్టి డోర్స్ క్లోజ్ చేసి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేయాలంటే బూడిద వస్తుంది, యాష్. కర్మయోగులుగా యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పని చేయాలి. ఇవన్నీ చేస్తూ మన ఎఫర్ట్స్ మనం పెడితే 100% గ్రేట్ రిజల్ట్ వస్తుంది. అలానే ఇమీడియట్ గా మీకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటే కామెంట్స్ లో అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఛాలెంజెస్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా కామెంట్స్ లో టైప్ చేయండి. నా పిఆర్ టీం నా వరకు తీసుకొస్తారు. వాటి మీద కూడా వీడియోస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలానే పాజిటివ్ గా ఉండండి, స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళండి, దేనికి భయపడద్దు. ఎప్పుడైతే యూనివర్సల్ సబ్జెక్ట్ లోకి వస్తారో, సబ్జెక్ట్ ని మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడతారో, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అన్నది మీకు మెయిన్ ఎనర్జీగా మారుతుందో, ఆటోమేటిక్ గా మీకు పంచభూతాలు సహకరిస్తాయి, నవగ్రహాలు అనుకూలంగా ఉంటాయి, మీ యొక్క పితృదేవతల నుండి సంపూర్ణ ఆశీర్వాదాలు పొందుతారు. ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మీకు కనిపిస్తారు, వినిపిస్తారు. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ఫర్ ద గ్రేట్ ఇన్ఫర్మేషన్. మరి ఎవరైనా సరే జాబ్ కొరకు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, వీళ్ళందరూ మీ క్లాసెస్కి సంప్రదించాలంటే పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు సో కొంచెం డీటెయిల్స్ ప్లీజ్. యా, ఫర్ క్లాసెస్ వచ్చేసి అక్టోబర్ 26వ తారీఖు నుండి కంటిన్యూస్ గా 7 days జూమ్ కాల్లో ఉండబోతున్నాయి. మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఈసారి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న దైవ కార్యక్రమం ఏంటి అంటే డివైన్ ఆల్కమీ. డివైన్ ఆల్కమీ, టర్న్ యువర్ ఎనర్జీ ఇంటూ గోల్డ్. డివైన్ ఆల్కమీ, టర్న్ యువర్ ఎనర్జీ ఇంటూ గోల్డ్. అచ్చ తెలుగులో ఉండబోతుంది. ఇది విశ్వం యొక్క ఆజ్ఞను భావిస్తున్నాము, భగవంతుడి యొక్క అనుగ్రహం అని భావిస్తున్నాము. మేజర్ స్టఫ్ మాట్లాడబోతా ఉన్నాం. మీలో ఉన్న అనంత శక్తి సృష్టిలో ఉన్న విశ్వశక్తితో ట్యాప్ అయ్యేటట్టు ఒక ప్యాటర్న్ డిజైన్ చేయడం జరిగింది. ఆత్మ నమస్కారం అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. అక్కడ ఒక కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, పంచభూతాలకు ఉన్న ఎనర్జీ, నవగ్రహాలకు ఉన్న ఎనర్జీ, మేము చేస్తున్న సాధన నుండి మాకు వస్తున్న శక్తి నాలిక మీదకి వచ్చి మాటిస్తే గానీ మాకు మాట రాదు. వై? బికాస్ అక్కడ కాంటెంట్, కాంటెక్స్ట్, ఇండెక్స్ ఏమీ ఉండదు. భగవంతుడు ఏది ప్రసాదిస్తే అది అక్కడ మాట్లాడబోతా ఉన్నాం. అండ్
యూనో కాస్మిక్ ఆల్కమీ అని ఒకటి ఉంటుంది, మనీ ఆల్కమీ అని ఒకటి ఉంటుంది, సోల్ ఆల్కమీ అని ఉంటుంది. గ్రేట్ స్టఫ్ మాట్లాడబోతా ఉన్నాం. లైక్ జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, నవగ్రహాల యొక్క సంపూర్ణ బ్లెస్సింగ్స్ పొందడానికి ఏమేమి పరిహారాలు ఉన్నాయి, అది కూడా సులభంగా సునాయాసంగా ఎవరింట్లో వాళ్ళు చేసుకునేటట్టు. పంచభూతాలు మనకు సహకరించాలి అంటే ఎలా, నవగ్రహాలు మనకు సహకరించాలి అంటే ఎలా, పితృదేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందడం ఎలా. అలానే ప్రతి ఒక్క మానవుడు కూడా కిందటి జన్మ నుండి కొన్ని కర్మస్ తీసుకొస్తాడు సోల్ ద్వారా. ఓల్డ్ బ్యాగేజెస్ అంటాం. ఆ ఓల్డ్ కార్మిక్ బాండ్ ని ఎలా బ్రేక్ చేసి బ్రాండ్ న్యూ లైఫ్ లోకి ఎలా వెళ్ళాలి. మేనిఫెస్టేషన్ ని ఆస్ట్రాలజీని కనెక్ట్ చేస్తూ, న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ ని కనెక్ట్ చేస్తూ, వాస్తుని మేనిఫెస్టేషన్ ని కనెక్ట్ చేస్తూ, అండ్ మేనిఫెస్టేషన్ యొక్క ఎనర్జీ పంచభూతాల ద్వారా నవగ్రహాల ద్వారా మనం ఎలా పొందొచ్చు. అండ్ చాలా మంది ఈ రోజుల్లో కులదైవాన్ని పక్కన పెట్టేస్తా ఉన్నారు, తెలియక, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అండ్ అలాంటి కులదైవం ఐడెంటిఫై చేయడం ఎలా, అండ్ ఆ కులదైవం నుండి మేనిఫెస్టేషన్ ఎనర్జీ ఎలా పొందొచ్చు. అండ్ మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మనీ మెడిటేషన్స్, మనీ మేనిఫెస్టేషన్స్, కొన్ని సీక్రెట్ పరిహారాలు ఇప్పటి వరకు సౌత్ ఇండియాలోనే, తెలుగు స్టేట్స్ లోనే ఈ టాపిక్స్ ని ఎవరు టచ్ చేయలేదు కూడా. ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. అలాంటి థింగ్ నేను మాట్లాడబోతా ఉన్నా. ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద యూనివర్స్ అండ్ సుప్రీం అండ్ పంచభూతాస్ అండ్ నవగ్రహాస్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. ఒక దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వగలను, ఒక దరిద్రుడు కూడా నేను ధనవంతుడు అవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ ఆ దైవ కార్యక్రమంలో రాబోతా ఉంది. అండ్ లైవ్ లో నేను చాలా మెడిటేషన్ చేయించబోతున్నాను కాబట్టి ఆరా క్లెన్జింగ్, డివైన్ ఆరా ఎంటర్ అవ్వడము. అంటే శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి, 112 చక్రాస్ ఉన్నాయి, నాట్ 7. ఓకే, 7 చక్రాస్ మేజర్ త్రూ అవుట్ యువర్ స్పైనల్ కార్డ్ ఉంటాయి, త్రూ అవుట్ యువర్ బ్యాక్ బోన్ ఉంటాయి, మూలాధార చక్ర నుండి సహస్ర చక్ర వరకు. అది కాకుండా 112 చక్రాస్ ఉన్నాయి. ఆ చక్రాస్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు, అండ్ మీ జీవితంలో రాబోతున్న 2-3 రోజుల్లో ఏమి జరగబోతుంది అని ముందే కొన్ని ల్యూసిడ్ వివిడ్ డ్రీమ్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. కొన్ని చక్రాస్ యాక్టివేట్ అయితే. సో ఇది ఒక డివైన్ ట్రాన్స్ఫర్మేషన్. డబ్బులు ఉన్నాయి కదా ప్రోగ్రామ్కి అటెండ్ అయిపోతామంటే అది నడవదు. దైవ కార్యక్రమము. యూనివర్స్ చూస్ చేసుకుంటేనే, వాళ్ళ పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటేనే, వాళ్ళు ప్రే చేస్తున్న గాడ్ బ్లెస్ చేస్తేనే దానికి సంకేతమే ఈ వీడియో అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. వన్ ఆఫ్ ద లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ ఫ్యూచర్లో రాదు కూడా. దట్స్ అ గ్రేట్ థింగ్ గురుగారు. సో చూసారు కదండి, అసలు నేను వింటుంటేనే ఆ వైబ్స్ అసలు చెప్పలేనమాట. సో ఎవరైనా సరే జాబ్ కొరకు వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఇంకా ఏదైనా ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో అలానే పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు, కాల్ అపాయింట్మెంట్ కొరకు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు.